విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంటి పైకప్పుపైనే సౌర ఫలాలు ఏర్పాటు చేసుకొని ఇంటికి కావలసిన విద్యుత్తును వినియోగించుకోవచ్చు. అంతేకాదు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ఇవన్నీ సాధ్యమవుతాయి. చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించటం, పర్యావరణహితమైన విద్యుత్తును ప్రోత్సహించటం కోసం కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోంది. విద్యుత్ బిల్లుల భారం నుంచి దేశవ్యాప్తంగా ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా అమలవుతున్న ఈ పథకం కింద ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్తును పొందవచ్చు. మిగులు విద్యుత్తును విక్రయించుకునే అవకాశం కూడా ఈ పథకం కల్పిస్తోంది. ఈ పథకం కింద 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సౌర ఫలకం ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉండగా 30,000 రూపాయల ప్రభుత్వ రాయితీ లభిస్తోంది. ఇక 2 కిలోవాట్స్కు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 60,000 రూపాయల రాయితీ లభిస్తోంది. 3 కిలోవాట్స్కి 360 యూనిట్ల రూపాయల చొప్పున విద్యుత్ లభిస్తూ ఉండగా 78,000 రాయితీ లభిస్తోంది. చిత్తూరు జిల్లా యంత్రాంగం ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించటంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతున్నారు. మా కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉండింది. చాలా మేము ఇబ్బందిలో ఉన్నాము. ఈ సూర్యఘర్ దీనివల్ల మేము పెట్టుకునే దానివల్ల నరేంద్ర మోదీది మాకు మంచి బెనిఫిట్ వచ్చింది. ప్రతి నెల నాకు 2,500 కరెంటు బిల్లు వస్తూ ఉండింది. సూర్యఘర్ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉచిత విద్యుత్తును పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. సో నేను ప్రజలకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు కాంటాక్ట్ అవ్వాలి, లైన్మెన్ కాంటాక్ట్ అవ్వాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, సింపుల్. సచివాలయంలో కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తే సబ్సిడీ రూపం ద్వారా మన గవర్నమెంట్ అప్రూవ్డ్ వెండర్స్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయగలిగితే మీరు కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఉత్పత్తి చేయగలుగుతారు. మీకు కూడా కరెంట్ బిల్ రాకుండా లాగా సిచ్యువేషన్ ఉంటుంది. ధన్యవాదాలు. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషితో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన చిత్తూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది.